అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రాత్రి హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాములు 24 క్యారెట్ల గోల్డ్ ధర 21,860 రూపాయలు పైగా తగ్గింది. దీంతో 1,57,000కు చేరింది. ఇక కిలో వెండి ఎన్నడూ లేనంతగా 1,00,000 పతనమైంది. ప్రస్తుతం 2,99,000కు చేరుకుంది. గురువారం మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు ఈ ధరలు గోల్డ్ 1,79,700గా, సిల్వర్ 3,99,600గా ధరలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సత్యనారాయణ గారు, ఏంటి రీజన్స్ ఏమనుకోవచ్చు? ఉన్నపలంగా బంగారం వెండి ధరలు సడన్ గా పడిపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఓకే, ఒక 5-6 కారణాలు ఉన్నాయి. మెయిన్ కారణం ఏమిటి అంటే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ను కొత్త ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ట్రంప్ కెవిన్ వార్ష్ అని అతను. ఈ కెవిన్ వార్ష్ ఎవరైతే ఉన్నారో ఈ జెరోమ్ పావెల్ ప్లేస్ లో వస్తాడన్నట్టు. ఈ జెరోమ్ పావెల్ ఇంకో 2-3 నెలలు ఉంది ఏది ఆయన పదవీ కాలం. ఆయన తర్వాత ఇతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇతను అంటే ఫేవర్ అన్నమాట, ట్రంప్ ఫేవర్. ఈ ట్రంప్ ఫేవర్ అయితే ఈ అమెరికాలో వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో 1% ఉండాలనేది ట్రంప్ ఆలోచన. 3.5% ఇప్పుడు ఉంది. అంటే వడ్డీ రేట్లు తగ్గిస్తూ వచ్చి 1% తీసుకురావాలనేది ఉద్దేశం. అయితే చాలా గ్యాప్ ఉంది. ఈ జెరోమ్ పావెల్ ఎప్పుడైతే ట్రంప్ ఎన్నుకోబడిన అధ్యక్షుడిగా అప్పటి నుంచి కూడా ఈ ట్రంప్ వడ్డీ రేట్లు తగ్గించండి అని అనడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన తగ్గించకపోవడం, ఆయన ప్రకారం ఆయన వెళ్ళటం జరిగింది. చివరికి ఇప్పుడు మొన్న బుధవారం నాడు వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అంతకు ముందు ఒక పావలా తగ్గిస్తారని అన్ని మార్కెట్ వర్గాలు అనుకున్నాయి. అతను కూడా ఒక టైంలో అనడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ ఏంటిది అనౌన్స్మెంట్ చేసే టైంకి అట్లేం లేదు అని న్యూట్రల్ గుంచారు, తగ్గించలేదు. అక్కడ మళ్ళీ ట్రంప్ వాళ్ళు ఇక అంటే ఇప్పుడు మార్చేయడం జరిగింది. అది మెయిన్ న్యూస్ ఒకటి. డాలర్ స్ట్రాంగ్ అవటం రెండో వార్త. ఇక మూడో వార్త వడ్డీ రేట్లు న్యూట్రల్ ఉంచటం. వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గిస్తే గోల్డ్ సిల్వర్ పాజిటివ్. ఆ వడ్డీ రేట్లు న్యూట్రల్ ఉంచినాక గోల్డ్ సిల్వర్ పడకపోగా గురువారం పొద్దున్నే ఆల్ టైమ్ హైక్ రీచ్ అవడం జరిగింది. ఆ రోజు గురువారం రోజు అప్పుడే 4,25,000కి సిల్వర్ పోవటం, గోల్డ్ పోవటం, ఆల్ టైమ్ హైక్. అంటే ఏంటిది, డాలర్ స్ట్రాంగ్ అయితే పడాల్సిన గోల్డ్ సిల్వర్ పడలేదు. వడ్డీ రేట్లు తగ్గిస్తే పెరగవలసిన గోల్డ్ సిల్వరు అంటే పడాల్సిన గోల్డ్ సిల్వరు పడలేదు, పెరిగిపోయింది. అది గురువారం జరిగింది. ఇక శుక్రవారం వచ్చేటప్పటికి గురువారం రాత్రి మొదలైంది. అంటే బుధవారం నైట్ వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరిగింది. గురువారం రోజు నైట్ కి స్టార్ట్ అయింది. ఏది ఫాల్. ఈ ఫాల్ లో స్టార్ట్ అవడం ఏంటిది, ఈయన అనౌన్స్ చేయటం, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ని అనడం జరిగింది. ఆ సూచన ప్రాయంగా అనౌన్స్ చేయటం నిన్న జరిగింది. అయితే అంతకు ముందు సూచన ప్రాయంగా అతన్ని మార్చడం, వడ్డీ రేట్ల అనౌన్స్మెంట్ ఆయన న్యూట్రల్ ఉంచేటప్పటికి ట్రంప్ యొక్క నిర్ణయాలకి ట్రంప్ కి ఫేవర్ గా లేడు కాబట్టి వెంబడే ఏమైంది, ఆ న్యూస్ తోటి కెవిన్ వార్ష్ ని ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వెంబడే గోల్డ్ ఆల్ టైమ్ హై నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఒక వర్షం పెరుగుద్ది అంటే గోల్డ్ ఇప్పుడు 11.05% పడ్డది ఒక్క రోజులోనే. ఎందుకు జరిగింది ఏంటిది అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ గోల్డ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళినాక ఆల్గోరిథం ఉంటది, ఆల్గో ట్రేడింగ్ అంటాం. అంటే మాన్యువల్ లేదు. ఇప్పుడు వరల్డ్ మార్కెట్ మొత్తం కూడా సాఫ్ట్వేర్ అంతా ఆల్గో సిస్టమ్ ఉంటది, ఆల్గోరిథం మీద బేస్ అవుతుంది. ఈ ఆల్గోరిథం మీద బేస్ అవ్వడం ఏమవుతుంది అంటే ఏమాత్రం సిమ్టమ్స్ అంటే దాని సాఫ్ట్వేర్ అలానే ఉంటుంది. పెరిగేటప్పుడు దాని పారామీటర్స్ కనుక మ్యాచ్ అయ్యి పారామీటర్స్ దాటితే బైలోకి వెళ్ళిపోతుంది. ఆ పారామీటర్స్ మ్యాచ్ అయ్యి డౌన్ లోకి వెళ్ళిపోయింది అనుకో సెల్లింగ్ లోకి వెళ్ళిపోతుంది. అది ఆల్గోరిథం తోడవటం జరిగింది. అంటే ఈ న్యూస్ తోటి గోల్డ్, సిల్వర్, కాపర్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంటే అంతకు ముందు తక్కువలో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు అమ్మకానికి పెట్టడం జరిగింది. ఈ అమ్మకాలు ఏమైంది, ఆ ఆల్గోరిథం పారామీటర్స్ కి మ్యాచ్ అయ్యేటప్పటికి అంటే డౌన్ ఫాల్ కి ఇక కంటిన్యూ కిందికి వెళ్ళిపోయింది. అది ఏది గోల్డ్, సిల్వర్, కాపర్. ఇక అది మామూలుగా కాలే. ఒక టైంలో ఇప్పుడు రాత్రి మన మార్కెట్ క్లోజ్ అయింది. లోయర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్ అని 2 ఉంటది. 3%, 6%, 9%. ఒక 3% పెరిగిన తర్వాత సిస్టమ్ ఆఫ్ అయిపోద్ది.
మళ్ళీ 15 నిమిషాల తర్వాత మళ్ళీ 3%, మళ్ళీ 15 నిమిషాల తర్వాత 3%. ఏది అప్పర్ సర్క్యూట్ కు పోయేటప్పుడు. లోయర్ సర్క్యూట్ కు అంటే పెరిగేటప్పుడు అప్పర్ సర్క్యూట్ అంటాము, పడేటప్పుడు లోయర్ సర్క్యూట్ అంటాం. లోయర్ సర్క్యూట్ అంటే 3%, మళ్ళీ 15 నిమిషాలు ఆగిపోద్ది. 6% డౌన్ అయింది, ఇంకో 15 నిమిషాలు ఆగిపోద్ది. 9% ఆగిపోయింది, మళ్ళీ ఇంకో 10. అలా నిన్న ఎంత అయింది అంటే 18%కి వెళ్ళిపోయింది. ఏది ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో. ఇక మన ఈటీఎఫ్లు ఉంటాయి. ఎప్పుడైతే ఈ వరల్డ్ మార్కెట్ లో ఆల్గోరిథం తోటి గోల్డ్ సిల్వర్ ఫాలో అవటం మొదలు పెట్టిందో, మన గోల్డ్ ఈటీఎఫ్లు సిల్వర్ ఈటీఎఫ్లు అన్ని కూడా లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయినాయి. 20% అది ఆ లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయినాయి అన్ని. అంటే ఏమైతుంది, ఒక్కసారిగా నో బయ్యర్ అంటారు అనమాట. నో బయ్యర్ అంటే కొనటం, నో అంటే కొనేవాడు లేడు, నో బయ్యర్. ఈ నో బయ్యర్ పొజిషన్స్ లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ప్యానిక్ అయిపోతుంది. అంటే ఏంది, అందరికీ ఒక విధమైన అంటే 2 రోజుల వరకు కూడా ఎవరు మాట్లాడినా ఎవరు కలిసినా గోల్డ్ సిల్వర్ ముచ్చట్లే. అంటే ఒక ఇద్దరు కలిసినా బిజినెస్ కానీ ఏం జరిగినా ఇదే. అంటే తెల్లారితే పెరిగిపోతున్నాయి గోల్డ్ సిల్వర్ కాపర్. వేల రూపాయలు తేడాలు వస్తున్నాయి. మనం మిస్ అయిపోయినవి అనేది చాలా మందికి ఉంది. అయితే కొనుక్కున్న వాళ్ళు ఒక విధమైన భయం కూడా ఉంది. కొనుక్కున్న వాళ్ళు ఏంటిది, అమ్ముదామా వామ్మో ఇంకా పెరిగిపోతుంది అనేది. అక్కడ వాళ్ళని అమ్మనియదు, అంటే అమ్ముకోబుద్ధి కాదు వీళ్ళకి. ఇప్పుడు వాళ్ళు అమ్ముకుందాం అనుకుంటే సిస్టమ్ కొందు, అంటే నో బయ్యర్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, ఇక ఇంత తగ్గినాక మళ్ళీ ఎందుకులే మళ్ళీ పెరగకపోతుందా అనుకుంటారు. అయితే ఇప్పుడు సిస్టమ్ లో జరిగేది ఏమిటి అంటే, అంతకుముందు ఇంత పెరుగుతూ ఉంటే ఏ రోజుకి ఆ రోజు పెరుగుతుంది అని చెప్పేసి ఇది ఎక్కడో ఒకసారి పడకపోతుందా అని సెల్లింగ్ షార్ట్ సెల్లింగ్ రెండు ఉంటుంది. సెల్లింగ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ నమ్ముకునేది సెల్లింగ్. షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా అమ్మేదాన్ని షార్ట్ సెల్లింగ్. కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సెల్లింగ్ కాకుండా షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఈ షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడు ఎప్పుడైతే పెరగటం మొదలు పెట్టిందో ఉదయం 9 గంటలకే వాళ్ళ అమౌంట్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేసేస్తుంది. అంటే మార్జిన్ ఉండాలి. మార్జిన్ ఎప్పుడైతే ఉండదో 9 గంటలకి స్క్వేర్ ఆఫ్ అయిపోతే వాళ్ళ అకౌంట్ వాష్ అవుట్ అయిపోయింది. అప్పుడు ఇక మళ్ళీ గురువారం నుంచి ఎప్పుడైతే ఇది ఫాలో అవటం మొదలు పెట్టిందో కొనుక్కునే వాళ్ళు కూడా మార్జిన్ షార్ట్ ఫాల్ వస్తాయి. ఎందుకంటే పడుతున్నప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే నీ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చింది జమ చేయి అంటది. అనగానే ఏమవుతుంది, వీళ్ళు జమ చేయకపోతే క్రెడిట్ వెంబడి ఆటోమేటిక్ ఏమవుతుంది, వాళ్ళ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేస్తుంది. అది సిస్టమే కట్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, గురువారం వరకు షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళని బుక్ చేసింది. ఇక నిన్న ఒక్క రోజులోనే, ఏది ఈ శుక్రవారం ఒక రోజులోనే మొత్తం ఫాల్ తీసుకుపోయింది. వీళ్ళందరూ కొనుక్కున్న వాళ్ళందరూ స్క్వేర్ ఆఫ్ చేసేసి. అయితే వాళ్ళ మనకు సెలవు, రేపు బడ్జెట్ ఉంది. రేపు బడ్జెట్ లో మళ్ళీ మన మార్కెట్లు ఉన్నాయి. ఏది షేర్ మార్కెట్ ఉంది, దాంతో కమోడిటీస్ మార్కెట్ ఉంది. రాత్రి 11:55కి మనం అనుకుంటున్నట్టుగా ఏదైతే క్లోజ్ అయినటువంటి గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ ఇప్పుడు అని ఇంకా పడ్డాయి. అవి ఏది ఇంటర్నేషనల్ మార్కెట్ లో తెల్లవారుజాము దాకా నడిచినాయి, 2:30 దాకా నడుస్తాయి. ఇవాళ సెలవు, వాళ్ళకి రేపు సెలవు. మళ్ళీ మనకి మండే నైట్ అంటే ఆదివారం రాత్రి తెల్లవారుజామున సోమవారం నాటికి మళ్ళీ అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లు ఫాలే చూపిస్తున్నాయి. ఇంకా అంటే ఇక టెక్నికల్ ఇచ్చేసినాయి మొత్తం. ఏది సెల్ సిగ్నల్ ఇచ్చేసినాయి. మొన్నటి వరకు మనం అంటూనే ఉన్నాం ఏమని, ఇది ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది, ఏ టైంలో అయినా ఫాలో అవ్వచ్చు. అంటే బాట్ అంటే కొనడం, ఓవర్ బాట్. ఇప్పుడు ఏంటిది, సెల్లింగ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఈ సెల్లింగ్ జోన్ లో ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక ఫాల్ ఇక కిందకి వెళ్ళిపోతూనే ఉంటది. అయితే మరి ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ఇన్వెస్టర్లు ఎలా ఆలోచించాలి? మరి ఇప్పుడు అంటే ఉదాహరణకి నిన్న ఒక రోజు గోల్డ్ 11% పడింది, మళ్ళీ ఇది 31% పడింది సిల్వర్, కాపర్ వచ్చి 4% పడింది. మళ్ళీ ఇవి ఇంకా ఆగవు. ఇప్పుడు రేపు ఉదయం మనకి బడ్జెట్ రోజు కమోడిటీస్ మార్కెట్ కూడా నడుస్తుంది. 9 to 5 ఉంది. మన మార్కెట్ లో వచ్చి 9:15 to 3:30, 9 o'clock ప్రీ ఓపెన్ మార్కెట్ ఉంటది. బడ్జెట్ 11 o'clock ఉంటది. మన మార్కెట్లు 3:30 క్లోజ్ అయిపోయినాక కమోడిటీస్ మార్కెట్ 5 o'clock దాకా రన్ అవుతుంది. ఈ 5 o'clock దాకా రన్ అయ్యే టైంలో మన మార్కెట్లు అంటే ఎప్పుడైతే రేపు 9 గంటలకు కమోడిటీస్ మార్కెట్లు ఓపెన్ అవుతాయో మళ్ళీ గ్యాప్ డౌన్ ఉంటుంది. అది గోల్డ్ సిల్వర్ మళ్ళీ గ్యాప్ డౌన్. ఎందుకు గ్యాప్ డౌన్ అంటే రాత్రి అక్కడ మన మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత ఇంకా పడింది. అక్కడ ఆ పడింది ఏదైతే ఉందో అది ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. అందుకని రేపు ఉదయం ఉంటుంది. అయితే రేపు ఉదయం అక్కడ అడ్జస్ట్ అయ్యి ఆగిపోతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లు మనకి ఇవాళ రేపు సెలవు కాబట్టి మన మార్కెట్లు రేపు ఆదివారం వర్కింగ్ డే అయినా పడేంత వరకు పడి ఇంకా అక్కడ స్తబ్దత అంటే సైడ్ వేస్ న్యూట్రల్ గా ఉండిపోద్దిగా 5 వరకు ఉండిపోయి మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ రేపు నైట్ అమెరికా మార్కెట్లు ఇంటర్నేషనల్ మార్కెట్లు తెల్లవారుజామున 4 మన ఇండియన్ టైమింగ్స్ వచ్చి 4:30కి అప్పుడు ఓపెన్ అవుతాయి. మన మార్కెట్లు మళ్ళీ సోమవారం ఉదయం మళ్ళీ వర్కింగ్ డే మంది 9
కి మన కమోడిటీస్ మన మార్కెట్లు ఓపెన్ అయ్యే టైంకి మళ్ళీ కమోడిటీస్ మార్కెట్ లో రేపు ఆదివారం నైట్ తెల్లవారుజామున అంటే సోమవారం తెల్లవారుజామున 4:30కి అమెరికా మార్కెట్లు ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ గనక రికవరీ గనక అయితే మళ్ళీ సోమవారం మన మార్కెట్లు కొంచెం రికవరీ అవుతాయి. ఇక ఎవరికి అవకాశం, ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంటే మూడాలు అయిపోతాయి, మాఘమాసం పెళ్లిళ్ళు కుదుర్చుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు చేయవలసిన వాళ్ళు ఉన్నారు. ఇక మళ్ళీ పెళ్లి ముహూర్తాలకి కంపల్సరీగా ఇప్పటి వరకు రోజు ఇంత పెరిగింది కొందాంలే అనుకున్న వాళ్ళందరికీ ఒక ఛాయిస్ అనుకోవచ్చు ఒకటి. ఇక నెంబర్ 2, ఎవరైతే మిస్ అయిపోయినామో అప్పుడు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంత ఇక టెక్నికల్ మీదే బేస్ అయింది, ఆల్గోరిథం మీదే బేస్ అవుతుంది, ఇదంతా సిస్టమే బేస్ అవుతుంది. అంటే బాగా బాటంకి వచ్చినాక మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది సిస్టమ్. సపోర్ట్ అంటే మార్కెట్ లో బయ్యర్స్ వస్తారు. ఈ గోల్డ్ సిల్వర్ అంతా ఎలా ఉంటుందంటే సముద్రం పక్కన అలల మాదిరి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటది. పౌర్ణమికి అమావాస్యకి ఆటుపోట్లు ఎట్లయితే వస్తుందో ఈ గోల్డ్ సిల్వర్ కూడా దానికంటూ ఏముండదు, డిమాండ్ సప్లై. ఇక డిమాండ్ ఉందా ధర పెంచుతారు, సప్లై ఉందా ధర తగ్గిస్తారు. ఇక మళ్ళీ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మళ్ళీ కొంచెం బాటంకి వస్తుందో అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటది, సపోర్ట్ రెసిస్టెన్స్లు అంటాం, సపోర్ట్ తీసుకుంటది. అంటే పెరగడానికి రెడీ అయిపోయింది, పెరగడానికి రెడీ కాగానే మళ్ళీ అంతకుముందు ఇప్పుడు నిన్న రాత్రి నిన్న పొద్దున ఇవాళ రేపొద్దున కూడా అందరూ మళ్ళీ షార్ట్ సెల్లింగ్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఫ్రెష్ గా మళ్ళీ ఎవరైతే అంతకుముందు మిస్ అయిపోయినాం అనుకున్నారో మళ్ళీ ఫండ్స్ అరేంజ్ చేసుకొని మళ్ళీ షార్ట్ సెల్లింగ్ లోకి పోతారు. మళ్ళీ ఎప్పుడైతే బాటంకి వస్తుందో మళ్ళీ అక్కడ వాళ్ళు బైలోకి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి అంటే టెక్నికల్ గా ఫాలో కావాలి, టెక్నికల్ గా ఫాలో అవుతూ గ్రాఫ్లు చెప్తూ ఉంటాయి బైలో కానీ, అంటే వెయిట్ చేయాల్సిందే. ఇక తప్పదు అనుకున్న వాళ్ళు, మ్యారేజ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీక్ ఉంటుంది కాబట్టి అంటే మంచి రోజులు. ఇక ఫిబ్రవరి 6వ తారీఖు 5వ తారీఖు నుంచి మంచి రోజులు అన్నారు. అయితే మూడాలు వెళ్ళిపోతాయి. అప్పటి నుంచి ఏంటిది కొన్ని తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇక ఇటువంటి ఛాయిస్ ఉంది కాబట్టి కొద్ది మంది అయినా కొనుక్కోవచ్చు. ఇక కొనాల్సిందే, ఎందుకంటే మళ్ళీ మ్యారేజ్ కుదిరినాక అదే మ్యారేజ్ టైంకి అప్పటికప్పుడు పోయి ఏ రేటు ఉంటే ఆ రేటు కొనే బదులు ఇప్పుడు వాళ్ళకైతే మంచి ఛాయిస్ అనేది నా సూచన. అయితే ఈ గోల్డ్ సిల్వర్ ఇప్పుడు కాదు, జనరల్ గా జరుగుతున్న చరిత్రలో మాత్రం ఇదే హైయెస్ట్, అంటే హై ఇదే చరిత్ర, లో కూడా అంటే ఒక్క రోజులోని $1,800. అంటే ఒక్క ఉదాహరణకి గోల్డ్ ఒక్క 2 రోజుల్లో అంటే అక్కడ అమెరికా మార్కెట్ లో నిన్న ఇప్పుడు రాత్రి చూస్తే $922 పడింది. ఒక్క ఈ చరిత్రలో ఎప్పుడు కూడా సంవత్సరాలు పట్టేది $922 పెరగాలంటే ఒక్క రోజులో కొట్టారు కిందికి. ఏది గోల్డ్, సిల్వర్ వచ్చి $47.60 కిందికి వచ్చి, అంటే ఎన్ని వేల రూపాయలు, ఎంత అమౌంట్ ఒక్కసారి, అంటే ఎన్ని లక్షల కోట్లు జనాలు పోయినాయి అనేది నిన్న కూడా మామూలుగా అంటే ఒక్క నిమిషానికే 5 లక్షల కోట్లు ఈ గోల్డ్ సిల్వర్ అంటే డిఫరెన్స్, అంటే పడుతున్న కొద్దీ అన్ని పైసలు మన ఆవిరి అయిపోయినాయి అనేది అనమాట. మెయిన్ వీటన్నిటికీ ఏంటిదంటే ప్రాఫిట్ బుకింగ్ ఒకటి, ఈ ట్రంప్ ఎవరైతే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ని కొత్త ఆయన ఎంచుకోవటం, అయితే ఇంకా టైం ఉంది, అది ఇప్పుడేమీ లేదు ఇంకా. కానీ ఆ న్యూస్ కే ఇప్పుడు మార్కెట్ తీసుకోవడం జరిగింది, ఇక డాలర్ స్ట్రాంగ్ అవటం ఇవి జరిగింది. ఓకే అండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.